నమస్తే తెలుగు న్యూస్‌కి స్వాగతం. అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు నిన్న ఒక సంఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి కార్యకర్త శ్రీను లోకేషిస్ట్ అతని ఫేస్‌బుక్ పేజ్. ఆఫ్‌కోర్స్ నేను గూడా నాకు కూడా ఫ్రెండ్‌గా ఉన్నాడు ఫేస్‌బుక్‌లో. సడెన్‌గా వరుసగా పోస్ట్‌లు ఫేస్‌బుక్‌లో ఓపెన్ చేస్తే శ్రీను ఎందుకు తమ్ముడు ఇట్లా చేసావు? అరే! తమ్ముడిని కాపాడుకుందాం అని అంటూ పరుగులు పెట్టేశారు. చివరికి విజయవాడ హాస్పిటల్ మణిపాల్ వరకు తీసుకెళ్ళిపోయారు. చివరికి నిన్న చనిపోయాడనేటువంటి వార్త ఉదయాన్నే లేవగానే చూశాను నేను. అరే! ఏం జరిగింది అనేది కొంతమంది మిత్రుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఏదో రకరకాల కారణాలు చెప్పారు. కొంత అప్పులు ఇది అని చెప్పారు. వాస్తవంగా ఏం జరిగిందో తెలీలా. కానీ వరుసగా ఫాలో అవుతూనే ఉన్న మెసేజ్‌లు అందరూ ఫార్వర్డ్‌లు చేస్తా ఉన్నారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా ఆ వాల్ మీద కూడా ఇవే పోస్ట్‌లు కోలుకోవాలి శ్రీనివాస్, తర్వాత లోకేష్ స్పందించిన విధానాన్ని ట్వీట్ చేస్తూ వచ్చారు. ఇదంతా చూసినప్పుడు డెఫినిట్‌గా అది బతుకుతాడులే, హాస్పిటల్‌కి వెళ్తున్నాడు కదా అని అనుకున్నా. సరే ఇదంతా ఒక ఎత్తైతే, అతను ఎందుకు చనిపోయాడో తెలియలేదు. కానీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. కొంతమందైతే ఇతనికి ఈ పరిస్థితి వచ్చిందంటే అందుకు పార్టీ కూడా బాధ్యత వహించాలి కదా అని పోస్టులు పెడతా ఉన్నారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత లోకేష్ చేసిన ట్వీట్, అంటే లోకేష్ వరకు ఇతనికి యాక్సెస్ ఉందా? ఎందుకు ఇతను చనిపోవాల్సొచ్చింది? అనేటువంటి ఒక ప్రశ్నొచ్చింది నాకు. మీరెట్లా చూసారు ఈ మొత్తం దీన్ని? కుర్రాడు ఇట్లా చేయడం మొత్తాన్ని. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే నేను తన పేరు విన్నా. అవునా? ఓకే. అంటే హ్మ్. తను నాకు కామన్‌గా ఫ్రెండ్ లిస్ట్‌లో కాంటాక్ట్ ఉన్న చాలా మందితోటి తను కామన్‌గా ఆహ్, వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నాడు. వాళ్ళకి పరిచయం గూడా ఉంది గానీ, నాకు వ్యక్తిగతంగా నా ఫ్రెండ్ లిస్ట్‌లో తను లేడు. ఓకే. నాకు వ్యక్తిగతంగా గూడా తనతో పరిచయం లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాతే నేను తన గురించి తెలుసుకున్నా. హుహుహుహుహు. చిన్న వయసు, మరి ఏ విధమైన సమస్యలు, ఆర్థిక సమస్యలున్నాయా? ఏదైనా అవమాన భారం ఎదురైందా? ఏదైనా అనారోగ్య సమస్యలున్నాయా? జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసేంతటి పరిస్థితులు తనని దేనికి ప్రేరేపించినాయో మనకైతే ఇంకా పూర్తి వివరాలు తెలీదు గానీ, తర్వాత మనకు తెలుస్తున్న వివరాల ప్రకారం లోకేష్‌కి తనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఆహా! ఓకే. లోకేష్ ట్వీట్ ద్వారా తెలుస్తున్నదేంటి అంటే, చాలామంది కార్యకర్తలకు సంబంధించిన సమస్యలను గురించి లోకేష్ దృష్టికి తనే తీసుకొచ్చేవాడట మెసేజ్ ద్వారా. హ్మ్. లోకేష్ గూడా స్పందించేవాడట. మరి అంతటి యాక్సెస్ తనకున్నప్పుడు, ఒకవేళ వ్యక్తిగతంగా తనకేదైనా ఒక సమస్య ఎదురైనా, ఇవాళ రాష్ట్రంలో లోకేష్ కన్నా పవర్‌ఫుల్ ఎవరున్నారు? అవును చంద్రబాబు గదా! నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత నంబర్ 2గా లోకేషే ఉన్నాడు. మరి తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం పొందలేని సమస్య తనకేముందో మనకైతే తెలీదు. కానీ మొన్న తను ఆత్మహత్యకి ప్రయత్నం చేయటం, నిన్న ఉదయం చనిపోయిన వార్త వచ్చిన నేపథ్యంలో 2 రోజులుగా తన పేరు విస్తృతంగా చలామణి అవుతున్న సందర్భంగా నాకున్న అనుభవాలతోటి నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా. నేను నా లైఫ్‌నే ఎగ్జాంపుల్‌గా చెప్తా నేను. 1994 నాకు 24 నుండి 25 సంవత్సరంలో నేను మా ఊరు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నియామకం చేపట్టబడ్డా. ఇదేం గవర్నమెంట్ జాబ్ గాదు. లేదు, నువ్వు బలవంతాన ఈ పని చేస్తావా, చస్తావా అని చెప్పని మన మీద గొంతు మీద కత్తెవడు బెట్టల. నాకు ఇష్టమయ్యి, ఆ స్థానిక నాయకత్వం పట్ల ఉన్న కాంక్షతో నాకు నేనుగా ఆ బాధ్యత స్వీకరించా. ఆఫర్ చేశారు, నేను స్వీకరించా. అంటే ఇవాళ తాగుడు, పేకాట, ఇంకా కొన్ని వ్యసనాలుంటాయి గదా! వాటికన్నా అతి పెద్ద వ్యసనం నేను నాయకుడిని అనిపించుకోవాలనే వ్యసనం. ఆ ఈ హోదా. వ్యసనానికి స్థానిక నాయకత్వంలో, పల్లెటూళ్ళల్లో తరానికి కొన్ని కుటుంబాలు గొల్లైపోతాయి. పల్లెటూరులో స్థానికంగా నాయకత్వం వహించి,
రాజకీయంగా 10 మంది మనల్ని గుర్తిస్తున్నారు, మనకి గౌరవం దక్కుతుంది అనే ఆ కాంక్ష అన్నిటికన్నా అతి పెద్ద వ్యసనం. ఆ వ్యసనం కోసం నిలువున కుటుంబాలను కూడా బలి చేసేస్తారు. ఎందుకంటే అక్కడేం ఆదాయం రాదు. రాకపోగా పెట్టాల్సి వస్తుంది. ఎదురు ఇప్పుడు నేను చెప్తా, 94 అసెంబ్లీ ఎలక్షన్, 95 మండల ఎలక్షన్ ఎస్సీ రిజర్వ్డ్ అయింది, ఎస్సీ మహిళ. 95 పంచాయతీ ఎస్సీ రిజర్వ్డ్ అయింది. 96లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. మళ్ళీ 98లోనే పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. మళ్ళీ 99లో అసెంబ్లీ పార్లమెంట్ జరిగినాయి. 2001 మండలు, 2001 పంచాయతీ. ఈలోగా కోఆపరేటివ్ ఎలక్షన్స్ జరిగినాయి. మా నియోజకవర్గంలో జంపని షుగర్ ఫ్యాక్టరీ ఎలక్షన్ ఉంటే దానికి బాధ్యత వహించా. ఇంకా 13 జన్మభూమి ప్రోగ్రాములు జరిగినాయి. 13 జన్మభూమి ప్రోగ్రాములకి హోస్టింగ్ మా ఊర్లో నేనే చేసేవాడిని. అంటే ఆ అధికార వ్యవస్థకి, ఆ పాల్గొన్న వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయాలి. క్లీన్ అండ్ గ్రీను, తర్వాత శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉండేవి. ఒక 30-40 మంది అధికారులు వచ్చేవాళ్ళు. వాళ్ళకి మంచి చెడ్డ మర్యాదలు, భోజనాలు ఏర్పాట్లన్నీ చూడాలి. ఇవి కాకుండా మా వేమూరు నియోజకవర్గ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పట్లో 99లో కోడెల శివప్రసాద్ గారి హాస్పిటల్లో బాంబులు పేలి నరసరావుపేట పార్లమెంటు మొత్తం ఎలక్షన్స్ వారం రోజులు లేటుగా జరిగినాయి. ఈలోగా 95 పంచాయతీ ఎలక్షన్స్లో నా ఎంగేజ్మెంట్ అయ్యింది. అప్పటికి ఇంకా పెళ్లి కూడా కాల. ఆ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజు చాలా పెద్ద ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ కేసులో నేను సెక్షన్ 307 కేసులో నేను అక్యూజ్డ్. ఆ తర్వాత 99లో ఇందాక నేను చెప్పిన ఈ ఎలక్షన్ వాయిదా పడితే మా కాలపాటి రాజా గారు మా ఊరు అల్లుడు, నాకు అన్న అవుతారు. మేము ఆయనతో కలిసి రాజకీయంలో పాల్గొంటూ ఉండేవాళ్ళం. ఆయన ఎరపతినేని శ్రీనివాసరావు గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. సరేరా మన శ్రీనికి అవసరం, అక్కడికి వెళ్దాం రండి అని అడిగిన. అందరం ఎగేసుకొని వెళ్ళాం. మేము పిడుగురాళ్ళలో ఉన్నాం. బయట ప్రాంతాల నుంచి వచ్చున్నాము అని చెప్పని నైట్ 2 గంటలకు నన్ను అరెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్ రోజు మొత్తం పిడుగురాళ్ళ లాకప్లోనే ఉన్నా. ఆ తర్వాత 2004 వచ్చేటప్పటికి మా నాన్న నుంచి నాకు వచ్చిన పొలాలు అయిపోయినాయి. మా అమ్మ నుంచి తెనాల్లో మా తాతయ్య వాళ్ళ నుంచి వచ్చిన ఖరీదైన స్థలాలు అవన్నీ కూడా, మా మదర్ వాళ్ళ తెనాలి టౌను, అవన్నీ అయిపోయినాయి. 1 కిలో ఉంటుంది బంగారం, అది అయిపోయింది. నా పెద్ద కొడుకు 7వ సంవత్సరం, నా చిన్న కొడుకు 4వ సంవత్సరం. కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డా. నాకు వ్యక్తిగతంగా కాఫీ టీ తాగే అలవాటు కూడా లేదు. నేను మందు తాగను, ప్యాక్ ఆడను, స్మోక్ చేయను, నాకే వ్యసనం లేదు. నాకున్న ఏకైక వ్యసనం స్థానిక నాయకుడిగా, నేను ఇక్కడ నాయకుడిని, నేను నాయకుడిగా చలామణి అవ్వాలి అనే వ్యసనంతో నా చేతి మీదుగా చాలామంది పెళ్ళిళ్ళకి సహాయం చేశా, చాలామంది చదువులకు సహాయం చేశా, చాలామంది అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి సహాయం చేశా. కానీ ఈ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో నన్ను నేను నిర్లక్ష్యం చేసుకున్న పర్యవసానం నాతో పాటు నా కుటుంబం కూడా బలయ్యారు. నాతో పాటు వాళ్ళు కూడా రోడ్డెక్కారు. ఇది నేను సృష్టించుకున్న సంక్షోభం, నా స్వయంకృతాపరాధం. నన్నెవరూ నువ్వు ఈ రాజకీయం చేస్తావా చస్తావా అని చెప్పని నా మెడ మీద కత్తిపెట్టలా. నాకు నేను ఇష్టపడి దిగినప్పుడు నా కుటుంబం గురించి కూడా కొద్దిపాటి స్వార్థం ఉండి తీరాలి. అలా ఉండలేదు, ఉండనప్పుడు బలైపోతాం. ఇవాళ శ్రీన్ లాంటి వాళ్ళు ఈ స్థానిక నాయకత్వాల్లో, రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా చలామణవుతూ వాళ్ళ పూర్తి సమయానికి దీనికే కేటాయించి పనిచేసేటప్పుడు 100కి 100 రూపాయలు కుటుంబం నిర్లక్ష్యానికి గురవుద్ది. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించలేరు. వాళ్ళ గురించి ఆర్థికంగా మనల్ని మనం బలోపేతం చేసుకోవాలనే తాపత్రయం ఉండదు. ఉదయం లేసి బయటకు వచ్చేప్పటికి రోజులాగా జనాలు ఎవరైనా మాకు ఈ అవసరం ఉంది అని చెప్పని మన దగ్గరికి రాకపోతే ఆ రోజు రోమలు లెక్కపొడుచుకుంటూ ఉంటాయి. ఏంటి మన ఊళ్ళో వాల్యూ తగ్గిపోయిందా, లేకపోతే జనాలకి ఏమైనా సమస్యలు లేవా, ఎవడు ఇంకా మన దగ్గరికి రాలేదని చెప్పని ఆ వ్యసనం అట్లాంటిది. ఇట్లాంటి వ్యసనంలో సమెదలుగా మారి ప్రతి తరంలో, ప్రతి గ్రామంలో కూడా కొద్దిమంది ఉంటారు ఆ పరపతిని, ఆ కాంటాక్ట్స్ని ఉపయోగపెట్టుకొని
నాయకులుగా చలామణి అవుతా, వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తా, వాళ్ళు సస్టైన్ అయ్యే వాళ్ళు కొద్దిమందే మిగులుతారు. అందులో ఇప్పుడు రాజకీయం చాలా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ శ్రీను కూడా ఏదన్నా దీనికోసం ఏమన్నా పోటీ చేసి అంటే తను పోటీ లేకపోతే చేశాడో లేదో కూడా నాకు తెలియదు. కానీ నాకు పార్టీలో తెలీదు. క్రియాశీలకంగా తిరుగుతున్నాడు కాబట్టి హ్మ్. ఇప్పుడు తను బలికొరవ మండలం అద్దంకి నియోజకవర్గం నుంచి హ్మ్. పార్టీ ఆఫీస్‌కి వచ్చెళ్ళాలి అనంటే, మంగళగిరి పార్టీ ఆఫీస్‌కి వచ్చెళ్ళాలి అనంటే ఎంత ఖర్చవుద్ది? డెఫినిట్‌గా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ప్రతిరోజు ఇదొక వ్యసనంలాగా వేరే పనులేం చేయవసరలా. హ్మ్. అతనేం తాగవసరలా, దొర్లాడవసరలా, ప్యాకెట్లాడవసరలా. తన దైనందిక కార్యక్రమాల మొత్తాన్ని పక్కకు పెట్టేసి, హ్మ్. పార్టీ కార్యక్రమాలే పరమావధిగా వాటిలో ఎంగేజ్ అయ్యి ఉంటే, అతని కుటుంబం గురించి, తన గురించి ఆలోచించే టైం ఎక్కడుంటదింకా? పార్టీ హ్మ్. ఆఫీస్‌కి రాగానే 10 మంది నాయకులు పలకరిస్తా ఉంటారు. ఈ గుర్తింపు, గౌరవం, ఈ కాంటాక్ట్సు ఇదొక పెద్ద వ్యసనం. హ్మ్. అంటే నేను నాది గురించి ఎందుకు చెప్పాను అనంటే, నాకన్నా ఈ స్థానిక నాయకత్వంలో ఆ సమిధలుగా మారిన ప్రత్యక్ష అనుభవంతోటి ఇంత వివరంగా చెప్పగలిగే వాళ్ళు ఉండరు. 28 ఏళ్లుగా ఆ అపాచీ బైకేసుకొని తిరిగారా? మొన్నటి వరకు అంటే ఆ అది బైకే ఎక్కడి వరకు తిరుగుతుంది. అంటే, హ్మ్. మా ఫ్యామిలీలో అటువైపు గాని, ఇటువైపు గాని అందరూ కంఫర్ట్‌గా ఉన్నారు. నాకు చాలా విస్తృతమైన పరిచయాలున్నాయి. చాలా నేపథ్యం ఉంది. రాజకీయాన్ని మన అవసరానికి వాడుకోని మనస్తత్వం కావటంతోటి నేను అనుభవించిన ఆర్థిక కష్టాలు, అవమానాలు అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, ఆత్మహత్య శరణ్యం అని గనక అనుకోనుంటే 2004కే నా జీవితం ముగిసిపోయి ఉండాల్సింది. కానీ నన్ను నమ్ముకున్న కుటుంబం ఉంది కదా! నేను చేసిన తప్పుకి వాళ్ళనెందుకు బలిపశువుని చేయాలి? ఇది నా స్వయంకృత అపరాధం. నేను చేసే నష్టం. దానికన్నా ముందు నేను ఒకళ్ళని పెళ్లి చేసుకున్నా. నన్ను కన్న తల్లి ఉంది. నాకు పుట్టిన 2 పిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా నా రెస్పాన్సిబిలిటీ కదా! నా కోసం తలంచుకొని ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేసి ఆస్తులన్నీ అమ్మటానికి సహకరించారు. మెడల్లో మంగళసూత్రం గొలుసులు కూడా తీసి ఇచ్చేశారు. మరి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే కదా! ఒక్క క్షణం ఆ రియలైజేషన్ ఉండాలి. ఆ ధైర్యం కష్టకాలంలో ప్రదర్శించాలి. అన్నీ సుఖంగా ఉన్నప్పుడు, అన్నీ వనరులు చేతిలో ఉన్నప్పుడు ఎవడైనా మొగాడే. ఎవడైనా ధైర్యవంతుడే. పోనీ అధికారంలో లేనప్పుడంటే పరిస్థితులు వేరు. ఒక మాట హ్మ్. కష్టకాలంలో హ్మ్. ఆ ధైర్యం ప్రదర్శించాం కాబట్టే 2004 నుంచి 20 సంవత్సరాలు దాటొచ్చేసాం ఇవాళ. లైఫ్ ఎక్కడ ఆగిపోదు. కష్టాల దగ్గరే ఆగిపోదు. సుఖాలు శాశ్వతం కాదు. హ్మ్. ఆ కష్టాలను అధిగమించే స్థైర్యం మనం ప్రదర్శించాలి. క్రైసిస్ పీరియడ్‌లోనే ప్రదర్శించాలి. ఓవర్‌నైట్ చనిపోవటం అనే ఒక నిర్ణయం తీసేసుకొని బలవన్మరణానికి పాల్పడితే, ఇప్పుడు శ్రీను పిల్లల పరిస్థితి ఏంటి? సరే శ్రీను కంటే గుర్తింపు ఉంది. లోకేషు నేను బాధ్యత తీసుకుంటా, నేను చదివిస్తా అంటున్నాడు. ఆ మాత్రం గుర్తింపు కూడా లేకపోతే? లోకేష్ లాంటి వాడు స్పందించకపోతే? ఇవాళంటే సోషల్ మీడియా వచ్చింది. ఏ చిన్న సమాచారం అయినా చాలా విస్తృతంగా ఒక రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అవుతుంది. అది ఇష్యూ చిన్నదైనా సరే పెద్దదిగా మ్యాగ్నిఫై అయ్యి పెద్దల దృష్టి కూడా ఎళ్ళగలుగుతూ ఉంటుంది. ఇవాళ స్పందిస్తూ ఉన్నారు. ఇటువంటప్పుడు ఖచ్చితంగా ఆ స్థైర్యాన్ని ప్రదర్శించుండాల్సింది శ్రీను కూడా. శ్రీనుకి ఒక్కడు కాదు ఇది నేను. అంటే ఇలాగే సతమతమవుతా ఉన్న చాలామంది ఉంటారు. హ్మ్. ఏదో ఒక సమస్యతోటి లైఫ్ ముగించుకోవటం అనేది అంతిమ పరిష్కారం కాదు. ఎవడు 1000 ఏళ్ళు ఇక్కడ రోడ్డు మీద పాతిన మైలురాళ్ళలాగా సిలేసుకొని ఉండం. కానీ బలవన్మరణానికి పాల్పడటం అనేది అది ఇట్లాంటి సమస్యలకి కారణంగా. మన సొంత సమస్యలని మనం అధిగమించలేకపోతే మనం ఇంకా నాయకత్వం ఏమి వహిస్తాం? 10 మందికేమి మార్గనిర్దేశనం చేయగలుగుతాం? పోనీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి అలాంటి పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే అంటే అధికారం అనేది అన్ని సందర్భాల్లో సహకరించదు గోపి. హ్మ్. 94 నుంచి 2004 దాకా టీడీపీ రూలింగ్‌లో ఉంది. నేను ఆర్థికంగా నష్టపోయిన టైంలో. కరెక్టే. హ్మ్. నేను ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడిగానే 10 ఏళ్ళు పనిచేశా. హ్మ్.
నేనేమి ఒక పంచాయతీ వార్డు మెంబర్ కూడా కంటెస్ట్ చేయలే. అందరూ అధికార పార్టీలో ఉన్న మాత్రాన డబ్బులు సంపాదించలేరు. అంటే సహజంగా అనుకుంటుంటాం కదా, పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అతనికి కష్టపడ్డాడు, ఏమీ లేదు, సో అతనికి ఆ పరిస్థితి తప్పలేదేమో అని అనుకుంటారు. అధికారంలోకి వచ్చింది, మీరన్నట్టు లోకేష్ కీలకమైనటువంటి పొజిషన్లో కొనసాగుతున్నారు. ఇంకా కీలకమైనటువంటి నాయకులు ఆయనున్న కాన్స్టిట్యున్సీలో గొట్టిపాటి రవి గారు మంత్రి ఉన్నారు నేరుగా. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం అంటే చెప్పుకోలేని ఇదా, లేకపోతే అంటే ఇప్పుడు శ్రీను మానసిక సంఘర్షణ ఏంటి అనేది మనకు తెలియదు. తెలియదు. కరెక్ట్. ఇప్పుడు అతను ఏ పరిస్థితులు ట్రావెల్ చేశాడు, ఏ సమస్యలు ఎదురైనాయి, ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది మనకు తెలియదు. కానీ పరిష్కారం అయితే ఇది కాదు. నా ఉద్దేశం అయితే ఏ సమస్య అయినా తను ఎదుర్కోలేనంతటి పెద్ద సమస్యలు అయితే కావు. ఏ సమస్యనైనా అధిగమించడానికి కాలం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది. ఇవాళ పరిస్థితులు ప్రతికూలించాయి, ఈరోజు ఒక నిమిషాన్ని నువ్వు తల దించుకోవాల్సిన పరిస్థితులు ఎదురైనా సరే అక్కడ కొద్దిగా లౌక్యం ప్రదర్శించి కొంచెం సమయంలో పాటిస్తే మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ తలెత్తుకొని బతకడానికి ఆస్కారం కలుగుతుంది. ఇప్పుడు ఇందాక నేను నా గురించి చెప్పినప్పుడే నేను చాలా మొండిగా ఎదుర్కొన్నా. అంటే ఒక టైంలో నాకు ఇక్కడ వరకు గడ్డం పెరుగుండేది. అంటే చాలామంది నాకు ఇక్కడ వరకు జుట్టు పెరుగుండేది. నన్ను నేను నిర్లక్ష్యం చేసేసుకున్నా. అయినా సరే నా ధైర్యాన్ని కోల్పోలా, నా క్యారెక్టర్ని లూజ్ అవ్వాల. నా పరిస్థితులు మారాయి, వికటించినాయి కదా అని చెప్పని తాగుడుకో ఇంకో దానికో బానిస అవ్వాల. అసలు నా దగ్గర కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రానివ్వాల. నేను ధైర్యంగా ఎదుర్కొన్నా. ఆ ఎదుర్కొన్న పర్యవసానం నా పిల్లలు వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళ కెరీర్ ప్లాన్ చేసుకున్నారు. నా ఈ క్రైసిస్ పీరియడ్ చూస్తూ పెరిగారు వాళ్ళు. నేను ఇందా చెప్పాను కదా, నా పొజిషన్ ఆల్టర్ అయ్యేటప్పటికి పెద్దాడికి 7వ సంవత్సరం, చిన్నాడికి 4వ సంవత్సరం. వాళ్ళన్నీ చూస్తూ పెరిగారు. ఇంకోటి ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేవాళ్ళం మేము. అన్ని విషయాలు పిల్లలతో కూడా ఓపెన్గా చర్చిస్తూ ఉండేవాళ్ళం. సమిష్టిగా ఎదుర్కొన్నాం. ఆ తర్వాత 2014లో నా వైఫ్ ఎంపీటీసీ మెంబర్ గెలిచింది, హైదరాబాద్లో ఉంటూ కూడా అక్కడ. 2020లో పార్టీ బాయ్కాట్ డెసిషన్ తీసుకున్న ఎలక్షన్స్లో నేనే నామినేషన్ వేస్తున్న క్యాండిడేట్ని. చాలా పరిస్థితులు చూసాం. జీవితం ముగింపు అనేది మాత్రం పరిష్కారం కాదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మీదనే ఒక రోజు వస్తుంది. మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం, నా కుటుంబం కోసం నా జీవితం అవసరం అని చెప్పనే కొద్దిపాటి స్వార్థం, ఆ కొద్దిపాటి స్వార్థం కూడా లేకుంటే జీవితానికి అర్థం లేదు. ఇవాళ రాజకీయాల్లో ఉండటం అనేది నీ ఇష్టం, పెళ్లి చేసుకోవటం కూడా నీ ఇష్టమే. ఇవాళ నువ్వు రాజకీయాల్లో ఉండటం కోసం అని చెప్పని నువ్వు సృష్టించుకున్న సమస్యలకి పెళ్లి చేసుకొని నీతో ఏర్పడ్డ అనుబంధాలని నిర్లక్ష్యం చేయటం మాత్రం చాలా తప్పు. ఇది ఒక స్త్రీని కాదు, ఆ విధమైన ఆలోచన ఉన్న ఇంకెవరికైనా కూడా వర్తిస్తుంది. నేను ఇదేదో నా ఘనత చాటుకోవడానికి చెప్పట్లా. చాలా సంక్షోభ పరిస్థితులు నేను ఎదుర్కొన్నా. నేను ఇప్పటికే 100% కంఫర్ట్గా లేను. అయినా సరే నా గొంతులో కానీ నా బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడ నేను ఈ సమస్యలు హ్యాండిల్ చేస్తున్నాను అనేది బయటికి కనపడదు. సమస్యలు మనం సృష్టించుకున్నాయి, వాటిని మనమే అధిగమిస్తాం. కొద్ది కాలం పాటు సంయమనంతో ధైర్యంతో ఉంటే చాలు. రైట్.